శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. జాతక పరిశీలన విషయంలో చాలా అంశాలు వచ్చేస్తాయండి. ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, లగ్నాన్ని బట్టి అయితే వాడు ఏంటి, వాడి తనుభావం, వాడు ఎలా ఉంటాడు అనేది ఖచ్చితంగా చెప్పారు. వారి జ్ఞానం అర్థమైపోతుంది అక్కడ. ఖచ్చితంగా చంద్రుడి నుంచి చూసుకుంటే వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. అయితే ఇట్లానే నెలలు కూడా ఉన్నటువంటి 12 నెలలు ఇంగ్లీష్ నెలలే చూసుకుంటే ఏ నెలల్లో పుట్టిన వాళ్ళు చాలా అందంగా ఉంటారు. అంటే అందం అంటే బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా, లోపల కూడా అందంగా ఉండాలి. అప్పుడే ఈ అందం ఎప్పటికీ నిలిచిపోతుంది కదా. ఈ అందం ఖచ్చితంగా పోతుంది కానీ లోపల అందం అందంగా అది ఎప్పటికీ నిలిచిపోతుంది. అందమైన మనసు ఉండటం ఏ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుందండి. తప్పకుండా అమ్మ. ఇంగ్లీష్ నెల ఏమిటి, ఏ నెల ఏమిటి, మనకు ప్రతి జనవరి టు డిసెంబర్ మీరు అన్నట్టుగా ఆంగ్లానికి సంబంధించింది అయినా కూడా మనకు ప్రతి నెల కూడా ఈ యొక్క మాసాలు మారుతూ ఉంటవి. పలానా జ్యేష్ఠ మాసం, కార్తీక మాసం, లైక్ ఏదైనా ఓ వారం రోజులు 10 రోజులు అటు ఇటు అమావాస్య తర్వాత చేంజెస్ ఉంటవి. సరే, ఓకే, ఏదేమైనా మీరు అన్నట్టుగా లోపల మనసా లేదా లోపల ఉంటే అది బయటి అందమా లేదా లోపల అందమా అనేటువంటిది పక్కన పెట్టేస్తే మనిషి యొక్క మాట విధానం కావచ్చును, వారు అర్థం చేసుకునే ప్రవర్తన కానీ, లైక్ అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు నేను మాట్లాడుకోవడానికి మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఒక వివాహ సంబంధం వచ్చింది, వాడు చూస్తాడు, అమ్మాయి బాగాలేదు, ఎటో ఉన్నది అని ఎన్ని రిజెక్ట్ అవుతున్నాయి. మనం కూడా అలాగే నచ్చితేనే కదా. జనరల్గా అబ్బాయిలను రిజెక్ట్ చేయడము చాలా తక్కువ, అబ్బాయిలు అమ్మాయిలు రిజెక్ట్ చేయడం. అదే విధంగా చేస్తారు, మరి మనసుకు నచ్చాలి కదా. అదే విధంగా అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి నువ్వు ఆలోచించినట్టుగా ఒక అమ్మాయి కూడా ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏ విధంగానైతే అద్భుతంగా మంచిగా అందంగా ఉండాలి ఒక అమ్మాయి రావాలని అనుకుంటున్నామో, అదేవిధంగా వారు అనుకుంటారు నాకు ఒక మంచి అందమైన భర్త, మా అమ్మను అర్థం చేసుకునే భర్త రావాలని. వారి లేడీస్ అంటేనే ఎమోషన్, వారు ఇంకా ఫీల్ మా ఇంట్లో కలిసిమెలిసి ఉండే విధంగా కానీ, మా అన్నయ్యను అర్థం చేసుకునే విధంగా కానీ, మాకేమైనా అవసరం పడితే మాకు డబ్బులు ఇచ్చే విధంగా ఉండేటువంటి వారు కానీ, రేపటి కాలంలో మా అమ్మకు ఒక కొడుకులాగా ఉండేటువంటి వారు కానీ, ఇలాంటి ఎమోషన్స్ వాళ్ళందరూ అనుకుంటారు. ఖచ్చితంగా ప్రతి స్త్రీ అనుకుంటుంది. సో ఏదేమైనప్పటికీ ఒక చార్మ్ అంటే ఒక 100 లైట్లు ముఖంలో అంటే వెలిగితే ఎంతటి మెరుపు ఉంటుందో, శుక్రుడు అంటేనే ఒక స్పార్క్, అంతే, ఒక మెరుపు, ఒక థండర్. ఆ మెరుపు ఇట్లా మెరవగానే బా అనిపిస్తుంది. అలాంటి చార్మ్నెస్ అనేటువంటిది ఉండేటువంటి వారు శుక్రునికి లగ్నాతు ఉన్న, శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్న, శుక్రునికి సంబంధించినటువంటి బలం వారి యొక్క జాతకంలో ఉంటే ఖచ్చితంగా వారు చాలా అద్భుతంగా అందంగా ఉంటారు. ఇది అందం గురించి నేను చెప్పేది. ఇక మళ్ళీ వారి యొక్క వ్యక్తిగత జీవితము అంటే వారి మానసికము, వారి యొక్క మాట విధానము. ఇప్పుడు అందంగా ఉండేటువంటి వారికి ఈగో ఫీలింగ్ కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఎంత అందంగా ఉన్నా మాట బాగాలేదనుకోండి, ఏమి ఉపయోగం, కేర్లెస్గా మాట్లాడినా ఇవన్నీ ఉంటవి కదా. సో ఏది ఏమైనప్పటికీ కూడా సుమారుగా ఆగస్టులో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరిని తీసుకున్నాం ఇక్కడ. స్త్రీలైనా పురుషులైనా ఆగస్టు మాసంలో 8వ నెలలో జన్మించినటువంటి వారు ఒకంత అందంగా, ఒకంత అద్భుతంగా, వారి యొక్క స్కిన్ టోన్ కానీ అద్భుతంగా ఉండే ముఖ మెరుపులాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఇక అదేవిధంగా లైక్ ఇప్పుడు అప్సర అంటే అద్భుతంగా అని నేను అనను, కానీ ముఖం పరంగా మళ్ళీ వారి క్యారెక్టర్ పరంగా వేరే మళ్ళీ ఇందాక మీరు అన్నట్టుగా. సో అదేవిధంగా ఆగస్టు నెల గర్ల్స్ వీళ్ళు ఏమిటి అంటే రాయల్ యాటిట్యూడ్ కావచ్చును, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అక్టోబర్ నెలలో గర్ల్స్ ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి బ్యూటీ కావచ్చును, చార్మింగ్ స్మైల్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రెండవది నవంబర్లో జన్మించినటువంటి వారికి కూడా, సో నవంబర్ నెలలో జన్మించినటువంటి వారు కొంచెం మిస్టీరియస్, అసలు మనం ఊహించలేని పనులు కావచ్చును, అదేవిధంగా అట్రాక్టివ్గా ఉండేటువంటి ఐస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ
మరి ఇంకొక విషయం ఏమిటి అంటే ఆటిట్యూడు, అదేవిధంగా మీరు అన్నటువంటి మాటా విధానము ఇవన్నీ కూడా బాగుండాలి. సో మరి మీరు ఏ నెలలో పుట్టారు అనేటువంటిది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనే మీకు రిటర్న్ కామెంట్ చేస్తాను ఏ విధంగా మీ యొక్క ఆటిట్యూడ్ ఉంటుంది అనేటువంటిది. కనుక మనం చెప్పినటువంటి ఈ 3-4 నెలలలో పుట్టినటువంటి వారికి అద్భుతమైనటువంటి అందం ఉండే పరిస్థితి ఉంటుంది, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అయితే అందంగా ఉన్న అమ్మాయికి మన అదేదో సినిమా ఉంటుంది కదా, మన రజనీకాంత్ గారి డైలాగ్, అతిగా ఆవేశపడిన మగవాడు అతిగా ఆశపడ్డ అమ్మాయి ఆడది. చరిత్రలో బాగుపడినట్లు. ఆ విధంగా ఉండకుండా ప్రశాంతంగా ఎప్పుడైనా ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని మనం వారి మనసు బాధపడకుండా మాట్లాడాలి, కలిసిమెలిసి ఉండాలి. ఖచ్చితంగా కూడా భార్యాభర్తల బంధము అంటే అది జన్మలా కూడా విడదీయలేని బంధము. ఇవాళ రేపు చిన్న చిన్న మిస్టేక్స్లకే విడిపోవాలా గురువుగారు, విడిపోయే పరిస్థితి ఉందా గురువుగారు, మా ఆఫీసులో ఇంకోరు పరిచయం అయ్యారు గురువుగారు, వారితో కంటిన్యూ కావాలా గురువుగారు. అమ్మ అవసరం లేదు, ఉన్నది ఉండండి. గుడ్డోడో ఎడ్డోడో గూనోడో భర్త అనేటువంటి వారు ఉండాలి. ఉండకుండా ఉన్నవారి యొక్క జీవితం నా కళ్ళకు తెలుసు, నేను చూసి ఉన్నా. కనుక వారి పరిస్థితి చాలా దారుణం. కనుక ఏది ఏమున్నా కూడా మనమే సవరించుకోవాలి. ఇప్పుడు మన పిల్లాడు బాలేడు, ఏం చేస్తాం, ఆటిజన్తో పిల్లాడు పుడతాడు, ఉంచుకోవా, పారేసుకుంటామే ఎక్కడని, అంతే. రైట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా రైట్. వ్యక్తిగత లోపల అందం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, అది ఎప్పటికీ మీరు నిలిచిపోయేది. చెప్పింది థ్యాంక్ యూ అండి, నమస్తే. మహాదేవ.